భగవద్బంధువులారా నమస్తే. ముగ్ధ మనోహరమైన కపట స్త్రీ వేషంతో నందుని ఇంటిలో ప్రవేశించిన పూతన మంచంపై పరుండియున్న బాలకృష్ణుని చూచి దగ్గరకు వచ్చింది. కన్నయ్య కూడా ఆమె రాకను గమనించి కపట నిద్రపోసాగాడు. ఆ బాలఘాతకి పసిబిడ్డను ఎత్తుకొని గుండెలకు హత్తుకొని ముద్దులు కురిపిస్తూ ఇలా అన్నది: సనుబాలొక గ్రుక్కెడు నో చిన్ని కుమారా, త్రావు మొయ్యను పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును, నా చెలువము సఫలమగును నళిన దళాక్ష. ఓ పద్మనాయన, చిన్నవాడా, నా చనుబాలు దాగవయ్యా. అప్పుడు నీవు ఎలా ఉంటావో తెలుస్తుంది. నేను చేసిన పని కూడా ఫలిస్తుంది అని చనుగుడపబోయింది. ఇలా మాట్లాడుతున్న పూతనను చూచి, ఆమె ప్రవర్తించే విధానం చూచి యశోదమ్మ రోహిణులు, మా బిడ్డను తాకవద్దు, నీ చనుబాలు ఏవద్దు, బిడ్డను వదిలి వెళ్ళు అని వారించారు. ఎంత వారించినా వినకుండా ఒక సమ్మోహనమైన చూపు వారిపై చూచి బిడ్డని తన తొడల మధ్య నుంచుకొని శరీరం నివురుతూ ప్రేమను ఒలకబోస్తూ చనుగుడిపే సమయంలో మన బాలకృష్ణుడు మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రేగంట చూచుచూ గిదిగి నీల్గి ఆవులించుచూ చేతులాదరంబున జాచి యుదిగిలి ఆ కొన్న యోజనూది బిగిచన్నుగవ కేల బీడించి కబళించి గ్రుక్క గ్రుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గ్రుక్కలు నువిద ప్రాణంబులు సైతము మేనిలో సత్వమెల్లద్రావే, అదియును గుండెలు దల్లడిల్లా జిమ్మదిరుగుచు నిలువక శిరము వ్రాల, ఇతర బాలుర క్రియవాడవీవుగావు, చన్ను విడువుము విడువుము చాలు ననుచూ చిన్ని కృష్ణయ్య అప్పుడే నిద్రలేచిన వాడిలా ఒళ్ళు విరిచి కళ్ళు విప్పి ఆవులిస్తూ చేతులు చాచి ప్రక్కకు తిరిగి పూతన చన్నులను పట్టుకొని నోట పెట్టుకొని గుటుకు గుటుకుమంటూ ఒక్క రెండు గురుక్కలు త్రాగాడు. అదే సమయంలో ఆ రాక్షసి ప్రాణాల్ని బలాన్ని కూడా పీల్చాడు. అప్పుడు ఆ పూతన తల్లడిల్లి నిలబడలేక, నీవు అందరి పిల్లల వలె కాదు, ఇప్పుడు త్రాగినంతవరకు చాలు, విడువు విడువుమని కేకలేసింది.